అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినము వాక్య ధ్యానములో ఈరోజు యోబు గ్రంథము 23వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మహాతన్నాయ్, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆరాధ్యుడా, పూజ్యనీయుడా, ఆలోచనకర్త, అద్వితీయుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు మాకు తెలియజేస్తున్నటువంటి విషయాలను మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, వాటిని మేము మా జీవితంలో మేలు కోసం, నీతి న్యాయాన్ని జరిగించడం కోసం, శరీరము ఉన్నప్పుడే నీ అందు భయభక్తులు కలిగి జీవించేది వారిగా మమ్మల్ని సరిచేసుకొని జీవించుటకు నీ యొక్క జ్ఞానము ద్వారా మనోనేతను ఎదిగించుతున్నందుకే మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు విశ్వమస్యనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దినములోని చేసిన సేవ యావే చిత్తముకు సరిపోవా, దినములోన చేసిన సేవ యావే చిత్తముకు సరిపోవా, దీనుడవైయు ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా, దీనుడవైయు ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినిడి ఎలోహిం యావే, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి ఎలోహిం యావే, ప్రార్థన మాకు నేర్పుమయా. యోబు ఎలీఫజుకు వారి స్నేహితులకు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. నేటి వరకు నేను మొరలిరుచు తిరుగుబాటు చేసి ఉన్నాను, నా వ్యాధి నా మూలుగుల కంటే భారముగా ఉన్నది. యావే నివాస స్థానమునొద్దకు నేను చేరుకున్నట్లుగా ఆయన స్థానము నేను కనుగొందునుగాక. ఆయనకు ప్రత్యుత్తరము ఏమి పలుకునో దాన్ని నేను గ్రహించుదునుగాక అని అంటున్నాడు. నేను అప్పుడు న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవుదును, ఆయన నాకు తెలియజేసిన మాటల ద్వారా అని అంటున్నాడు. నేను దిక్కులను నేను వెతికి నన్ను ఆయన దక్షిణ తిప్పుకొని తన ముఖము తిప్పుకొని నాకు కనబడట్లేదు అని పలుకుతూ ఉన్నాడు యోబు. నన్ను శోధించటం వల్ల, యావెవరు నన్ను శోధించటం వల్ల నేను శుద్ధ సువర్ణం వల్లే మారుతూ ఉన్నాను. నేను విడువక నా పాదములు త్రొట్టిల్లకుండా ఆయనను వెంబడిస్తూ ఉన్నాను, ఆయన మాటలు నేను అనుసరిస్తూ ఉన్నాను అని అంటున్నాను. ఆయన నోటి మాటల వల్ల వచ్చిన వాటిని నేను తూచా తప్పకుండా పాటిస్తూ నా స్వభావాభిప్రాయాలను దూరంగా ఉంచుతున్నాను. నా స్వభావాభిప్రాయం కంటే కూడా ఆయన నోటి మాటలకి నేను ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు. నా జీవితంలో ఆయనకి ఇష్టమైనది ఏదో అదే జరుగుతూ ఉన్నది, జరుగునుగాక అంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నేను కలవరపడుచున్నాను అంటున్నాడు. ఆయన నా హృదయాన్ని కృంగచేశాడు, సర్వశక్తి నన్ను కలవరానికి గురి చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ అంధకారము నన్ను కమ్మి ఉండగను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండగలను, నేను నాశనము చేయబడి ఉండలేదు.
యావే నన్ను వాటి నుంచి వాటిని అంధకారాన్ని నుండి నన్ను తప్పించాడు అని యోబు ఈ అధ్యాయంలో పలుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నప్పటికీ ఆయన తప్పించగలనన్న విశ్వాసము నమ్మకంతో మనం ముందు కొనసాగినట్లయితే యోబు ఏ విధంగా బయటపడ్డాడో మనము కూడా అదే రీతిగా యావే మనల్ని బయట పడజేయగలడు. విశ్వాసము నమ్మకం ఉండాలి అనే మాటలు ఇదైనా నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఆమేన్.